వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్యను తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్. దుర్గగుడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు. శుక్రవారం కనుమ పర్వదినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నగరంలో అయోధ్య రామ మందిర నమూనా ప్రదర్శన. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నారావారిపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట దిగుబడి వచ్చి రైతులు ఆనందంగా ఉంటే సమయం ఇది. సంక్రాంతి రోజు పెద్దలను తలుచుకోవటం మన సాంప్రదాయం, ప్రకృతిని ఆరాధించడం మన సంస్కృతి. అందుకే పశువుల పండుగ 2047లోగా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నాం. నిర్దిష్టమైన లక్ష్యం మేరకు పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు, ఆదాయం పెరగాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటేనే సంపదకు విలువ ఉంటుంది. రాష్ట్ర సంపద పెంచేందుకు కృషి చేస్తున్నాం. అందరూ కూర్చుంటే ఫోకస్ వస్తుంది. ఎక్సెప్ట్ నువ్వు కూడా తమ్ముడు కూర్చోవాలి. బా బ్యాక్ కెమెరా. అందరికీ నమస్కారాలు. ఒక మంచి సాంప్రదాయానికి మా మిస్సెస్ అయితే దగ్గర 16-17 సంవత్సరాల కంటే ముందు ప్రతి ఒక్కరూ కూడా గ్రామాలకు వెళ్ళాలి, గ్రామాలతో అనుసంధానం కావాలి, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ రూట్స్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఆ రోజు మా ఫ్యామిలీ అంతా కూడా రావడానికి ఒక నిర్ణయం చేసి అక్కడి నుంచి ప్రారంభించారు. అంతవరకు వచ్చేవాళ్ళు, కానీ ఇలాంటి ఒక ఆలోచన విధానంలోనే మార్పు తీసుకొచ్చే విధంగా శ్రీకారం చుట్టారు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా ఉండడం, కొన్ని సమయాల్లో అపోజిషన్ లీడర్గా ఉండడం, పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, నేను కూడా మా ఊరికి వచ్చి ఒక 3-4 రోజులు ఉంటే, ఒక 4-5 రోజులు ఉంటే మా ఫ్యామిలీ, అది ఒక మెసేజ్ అందరికి పోతుంది. గడిచిన 5 సంవత్సరాల నుంచి చాలామంది మేము చాలాసార్లు వచ్చాం, కానీ చాలామంది రావడం కూడా భయపడ్డారు. అలాంటి సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఎక్కడికక్కడ చాలా ఉత్సాహంగా వచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం, మనం పుట్టిన ప్రాంతం మన జన్మభూమి. ఈ జన్మభూమిని ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. మనం పుట్టిన ప్రాంతం అనేక కారణాల వల్ల, ఇంకా మనతో పుట్టిన వాళ్ళు అక్కడికక్కడే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి సమయంలో మనకు తోచిన విధంగా మనం కూడా అసోసియేట్ అయ్యి, కొంతమంది ఏమీ చేయలేకపోయినా వచ్చిపోతే ఒక నమ్మకం వస్తుంది. చేయగలిగిన వాడు సహాయం చేస్తే ఇటీవల కాలంలో అదే పిలిపించాం. P4 ఇక్కడ పుట్టారు, గవర్నమెంట్ యొక్క ప్రయోజనాలు పొందారు, ట్యాక్స్ పేయర్స్ పే చేసిన డబ్బులతోనే చదువుకున్నారు, మీకు అవకాశం వచ్చింది, మీరు కూడా తెలివితేటలు ఉపయోగించారు, మీరు ఉన్నతమైన పదవులకు కానీ ఉన్నతమైన స్థితికి కానీ చేరుకున్నారు. కానీ మనతో పుట్టిన వాళ్ళు ఇంకా ఆ ఊర్లో ఇంకా వెనుకబడుతూనే ఉన్నారు.
మెరుగైన జీవన ప్రమాణాలు లేవు. అందుకే నేను పిలిపించింది ఒకటి P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దీనికి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కుటుంబాలని మార్గదర్శి ఎవరైతే దత్త తీసుకున్న వాళ్ళు బంగారు కుటుంబాలు, ఈ రెండు అనుసంధానమయ్యి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, టెక్నాలజీ అడ్వాంటేజ్ వచ్చింది. ఈ రెండు వచ్చిన తర్వాత డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండే పరిస్థితికి వచ్చాం. దీంతో ఎక్కడికక్కడ అడ్వాంటేజ్ సంపద సృష్టించడం కంటిన్యూగా జరుగుతూ ఉంది. మనం చూస్తే ప్రపంచంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. ఇప్పుడు 4వ ప్లేస్లో ఉన్నాం. ఇంకో 1 or 2 years 3rd ప్లేస్కి వస్తాం. అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతాం. అదే సమయంలో పబ్లిక్ పాలసీస్ వల్ల బిలియనియర్స్ ఎక్కువ అవుతున్నారు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఆ సమాజం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. డబ్బులు అనేది, సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమాజం అవుతుంది. ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు సేమ్ మనీ ఖర్చు పెడతాం, ఒక అతను పెట్టినటువంటి ఖర్చు ప్రొడక్టివిటీ హయ్యెస్ట్ వస్తుంది. కొంతమంది ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతే అనుకుంటారు. ఒక ఊర్లో 5 ఎకరాల పొలం ఉంటే ఒక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు, ఇంకొక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు. ఒక ఆయన చేసిన ఆయన మంచి పంటలు వేస్తాడు, దిగుబడి ఎక్కువ చేస్తాడు, ఖర్చు తక్కువ పెడతాడు. ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. అలాంటి నాలెడ్జ్ని అందరికీ తీసుకురావడం కోసం పనిచేస్తున్నాను. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటిసారిగా ఒక సాటిస్ఫాక్షన్. 3 రోజులు ఇక్కడే ఉన్నాం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెలి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్త మందా సాల్మాన్ హత్యను మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, చట్టబద్ధత పాలన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన దళిత కార్యకర్తను అన్యాయంగా టీడీపీ నాయకులు పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు పరిపాటిగా మారాయన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కొమ్మక్కయ్యారని, రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు భరోసా లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి కక్ష సాధింపులకు బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. టీడీపీ గుండాల చేతిలో హత్యకు గురైన సాల్మాన్ సోదరుడితో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. సాల్మాన్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే దోషులుగా కఠినంగా శిక్షించాలని చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే సాల్మన్ ని మొన్న 3-4 రోజుల క్రితం మర్డర్ చేశారన్నా. అదే అన్న, చాలా దారుణం. 200 కుటుంబాలు ఊరు బయట ఉన్నాయన్నా. మీరు కూడా అప్పుడు చెప్పారు మీరే వస్తామని, కానీ ఇంకా సమయం, వాళ్ళు కొంచెం టైం అడిగారు అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి. ఈ లోపల ఇతని భార్య బాగాలేదని పోతే పోయినందుకు మర్డర్ చేశారన్నా. ఈ రోజు దహన కార్యక్రమాలకి మేము వస్తే మొత్తాన్ని ఊరు బయట ఆపేశారన్న పోలీసులు. ఊరు బయట కాదు, నేను ఒక్కరిని పోవాలంటన్నా, కుదరదని చెప్పాను. అందరు 100 మంది వస్తే లేదు ఊర్లోకి 5 మంది పోయి దానం చేయాలంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. అందరి ఊరు బయట ఆగామన్నా. చేస్తే మీరు ఎలా చేయండి, లేకపోతే 2 రోజుల్లో జగన్ గారే వస్తాడని చెప్పామన్నా. మీరు ఈ రోజు ఎలా చేయకపోతే 3,000 మంది అసలు అమాయకుడు అన్న, చనిపోయినోడికి అసలు గొడవలకి ఫ్రాక్షన్ కి ఏ రోజు కోడుతారు. అందరు స్వచ్ఛందంగా వస్తే పోలీసులేమో ఎవరు నెల చేయం 5 కార్లు అంట. వాళ్ళు చెప్పిందంతా విన్నామన్నా. వాళ్ళు ఈ రూట్ కాదు ఆ రూట్ అంటే అదో అనుకున్నాం. మనకే దానం కావాలి, పాపం అతను మళ్ళీ ఫ్యామిలీ ఫీల్ అవుతారు కదన్నా, సెంటిమెంట్ అన్ని ఒప్పుకున్నాం. తీరా ఊరు దగ్గరికి వస్తే ఇప్పుడు ఊర్లోకి ఎలా చేయరంట. ఓన్లీ 5 నాయకులు పంపిస్తారంటే రోడ్డు మీద కూర్చున్నామన్నా. ఇప్పుడు అనుజ్ రావు అని వాళ్ళ బ్రదర్ అన్నా.
ఒక్క నిమిషం సార్. మోడీ కుటుంబం కలిసి అందరూ కూడా బయటే ఉంటున్నారు సార్. కూడా 300 నుంచి 400 కుటుంబాలు అందరూ కూడా బయటే ఉంటున్నారు సార్. ఇప్పుడిప్పుడే కొద్దిగా కొంతమంది ఈ ఇల్లు కలర్ చేసుకోవడానికి చెప్పి వస్తుంటారు సార్. అవును సార్, దాన్ని చూసుకొని మనం కొంతమంది అప్పుడప్పుడు కొంతమంది వచ్చేస్తారు సార్. అయితే బ్రదర్ కూడా ప్రస్తుతానికి గ్రామం పక్కన బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటుంది సార్. వదినమ్మ గారికి బాగలేకపోతే చూడటానికి వచ్చారు సార్. ఈలోగా కలర్గా ఉన్న బ్రష్ ముఖం కడుకుందని చెప్పి రోడ్డు మీద ఇంటి ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని, అన్నయ్యని మోటమరి పేతురు కాంతారావు అనే వ్యక్తులు రాడుతో దారుణంగా తల మీద కొట్టారు సార్. దీని మీద మేము హాస్పిటల్కి వెళ్ళేసి మామూలుగా ట్రీట్మెంట్ చేసేసుకుంటే సీరియస్ చెప్పేస్తారని. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగ సెలవులు ముగియటం శుక్రవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పండుగ ముగిసిన తర్వాతి రోజు శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు రాక క్రమంగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొర్రా రాధాకృష్ణ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. అంతరాలయం వద్ద ఉన్న క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వయంగా పర్యవేక్షిస్తూ లైన్లను క్రమబద్ధీకరించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వైర్లెస్ సెట్ వినియోగిస్తూ ఉదయం 9 గంటల నుంచే విధుల్లో నిమగ్నమయ్యారు. స్కానింగ్ పాయింట్ల వద్ద టికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించి క్యూ లైన్లను స్వయంగా నియంత్రించారు. క్రౌడ్ ఎలా ఉంది క్యూ లైన్లలో 500 300 ఒకసారి నాకు చెప్పండి. పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన ఆద్యంతం వీక్షకులను ఆకట్టుకుంటుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నగర ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అయోధ్య రామ మందిరం నమూనా భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ రామ మందిరాన్ని దర్శించి శ్రీరాముడి దివ్య ఆశీస్సులు పొందుతున్నారు. బబ్బూరి గ్రౌండ్స్ లో KSF ఫన్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. భారతదేశంలో అయోధ్య రామ మందిరంకు ఎంతో విశిష్టత ఉందని, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు రామ మందిరాన్ని వీక్షించేందుకు తరలి వెళ్తారు. అయితే ఆ నమూనాను విజయవాడ నగర ప్రజల కోసం బబ్బూరి గ్రౌండ్లో నిర్వాహకులు కార్తికేయ శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ నగర ప్రజలు అయోధ్యను రామ మందిరం నమూనాను తిలకిస్తున్నారు. అయోధ్య రామ మందిర నమూనా అద్భుతంగా ఉందని విజయవాడ నగర ప్రజలు కొనియాడుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ నగర ప్రజలు అయోధ్య రామ మందిరం దర్శించి శ్రీరాముని దివ్య ఆశీస్సులు పొందుతున్నారు. Jai Shri Ram.
అమరావతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇడుపుగల్లులోని సీతారామ గార్డెన్స్ లో 51వ జాతీయ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 51వ జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో 29 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనడం శుభ పరిణామం అని అన్నారు. కబడ్డీ ఆట ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు టీం వర్క్ చేయటం వంటివి అలవర్చుకోవచ్చని అన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతికి 51వ జూనియర్ నేషనల్ కబడ్డీ పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దానికి ఇలాంటి టోర్నమెంట్స్ చాలా ఉపయోగపడతాయి. మనస్ఫూర్తిగా మరి శ్రీకాంత్ గారిని వాళ్ళ టీంని అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ మీరు క్రీడల శాఖ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. చాలా హై స్కూల్స్లో అసలు స్పోర్ట్స్ మీద ఫోకసే పెట్టట్లా. ఇంతకుముందు సంక్రాంతి అంటే కంపల్సరీగా ప్రతి ఆంధ్రలో కబడ్డీ పోటీలు మస్ట్ ఉండే, కానీ అవి ఏమి ఎక్కడ కనుమరుగైపోయినాయి, అసలు కనబడనే పరిస్థితి కనబడట్లా. మరి దాన్ని ఎలా ఇంప్లిమెంట్? అందుకనే స్టేట్ లెవెల్లో మీరు అందరూ కూడా చూస్తే ప్రతి జిల్లాకి కొన్ని ఈవెంట్స్ ఇచ్చారు. అంటే మనం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ప్రతి జిల్లాకి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ చేశారు. వాటి నుంచి సెలెక్ట్ చేసిన వాళ్ళని మరింత తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి ఇంకొంత ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని భవిష్యత్ మెడల్స్ ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చే విధంగా వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఉన్న గ్రౌండ్స్ కూడా కొంత ఫండ్స్ని సపోర్ట్ చేయడం, సిఎస్ఆర్ ఫండ్స్ కొంత తీసుకోవడం. భవిష్యత్తులో లోకేష్ గారు దీని మీద అయితే ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా వారు చేసినటువంటి కృషిని మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది, చేస్తాం. భవిష్యత్తులో మనం ఏమైనా ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడడానికి ఏమన్నా ప్లే గ్రౌండ్, ఏమైనా స్టేడియం కానీ ఏమన్నా ప్రపోజల్ ఉన్నారు సార్? ఇవాళ మనం చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కబడ్డీ, క్రికెట్ గేమ్స్ కూడా ఇప్పుడు విశాఖపట్నంలో దగ్గర 6-7 ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా జరిగినాయి. ఎందుకంటే మనం ప్రభుత్వం కూడా ఫెసిలిటేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో తెలుసు మనకి హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు ఇంత ఘనంగా ఈ 51వ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ బాయ్స్ సీతారామ గార్డెన్స్ ఈడుపగల్లో జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఆంధ్ర కబడ్డీ అసోసియేషను ఇప్పటి వరకు కూడా చాలా మన యువ క్రీడ అయితేనేమి, ప్రో కబడ్డీ, బీచ్ నేషనల్స్ ఇవన్నీ కూడా చక్కగా సమర్థవంతంగా నడుపుతూ ముందుకు కబడ్డీని చాలా ఉన్నత శిఖరాల్లో చూడాలి. అసలు ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా ఒక మంచి టాలెంటెడ్ ప్లేయర్స్గా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఎలమంచిల్ శ్రీకాంత్ సెక్రటరీ కబడ్డీ అసోసియేషన్ ఆయన ఆధ్వర్యంలో మరి మేమందరం కూడా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అర్జున్ గారు, నాంచారయ్య గారు, సుబ్బరాజు గారు, రాంబాబు గారు అందరూ కూడా గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ కబడ్డీ అసోసియేషన్ని డెవలప్ చేయడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తూ మేము ఈ అసోసియేషన్ని ముందుకు నడిపిస్తున్నాము. అలాగే ఇక్కడ ఈ ఈడుపుగల్లు, ఈ సీతారామ గార్డెన్స్ యాజమాన్యం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇంత చక్కగా ఈ వాతావరణం. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది. మా ఈవెంట్ని మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి చేతుల మీదుగా మేము ఈరోజు ఓపెన్ చేసుకోవడం, అలాగే 51st జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇచ్చినందుకు మరొకసారి స్థానిక ఏదైతే సీతారామ గార్డెన్స్ డైరెక్టర్ ఉన్నారో విష్ణువర్ధన్ రావు గారు, నందమూరి విష్ణువర్ధన్ రావు గారికి, అలాగే మా కబడ్డీ కుటుంబ సభ్యులందరికీ, మా అన్నలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 29 స్టేట్ నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ సెలెక్ట్ అయిన టీంని ఇండియన్ టీమ్గా ప్రకటిస్తారు సెలెక్టర్స్. అలాగే ప్రో కబడ్డీ ఫ్రాంచైజీస్ అందరూ కూడా ఇక్కడ సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరికీ NYPN న్యూ యంగ్ టాలెంట్ కోటాలో వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మంచి మంచి మ్యాచెస్ ఉంటాయి. మీ మీడియా మిత్రులు అందరూ కూడా రోజు ఈ యొక్క టోర్నమెంట్ని దిగ్విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. 15 నుంచి 18వ తారీఖు వరకు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఫైనల్స్ వచ్చేటప్పటికి 18వ తారీఖున ఫైనల్స్ ఉంటాయి.
ఎన్ని టీమ్స్ ఉన్నాయి? మొత్తం 28 స్టేట్స్, అలాగే ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టీంతో సహా 29 స్టేట్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ. మధురానగర్ నివాసి కామేశ్వరి తన స్వగృహంలో అద్భుతమైన బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. కేవలం అలంకరణ కోసమే కాకుండా దేవి పురాణం మరియు భాగవత పురాణాల నుంచి ప్రేరణ పొంది భక్తి భావం ఉట్టిపడేలా బొమ్మలను ఏర్పాటు చేశారు. సంధి గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, బొమ్మల కొలువు వంటి కార్యక్రమాల ద్వారా చుట్టుపక్కల ఆడపిల్లలను, మహిళలను ఏకం చేసి ఒక కమ్యూనిటీలా పండుగ జరుపుకోవటం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని విజయవాడలో పలు ప్రాంతాల్లో సాంప్రదాయ వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా మధురానగర్, దేవీనగర్ ప్రాంతంలో నివాస గృహాలు బొమ్మల కొలువులతో కొలువుదీరి తెలుగు సంస్కృతికి అద్దం పడుతున్నాయి. మధురానగర్ నివాసి కామేశ్వరి తన గృహంలో అద్భుతమైన బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. కేవలం అలంకరణ కోసమే కాకుండా దేవి పురాణం మరియు భాగవత పురాణాల నుంచి ప్రేరణ పొంది భక్తిభావం ఉట్టిపడేలా బొమ్మలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పుట్టింటి నుంచి వస్తున్న పరంపరను ఇక్కడ కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు. పిల్లి లక్ష్మీ తులసి డిసెంబర్ నెల అంటే ధనుర్మాసం మొదలుకొని డిసెంబర్ 17వ తారీఖు నుంచి కూడా ధనుర్మాస ఉత్సవాలు మన సాయిబాబా గారి గుళ్ళో జరుగుతున్నవి. అయితే భోగి రోజున అనగా 14వ తారీఖున ఈరోజు గోదాదేవి కళ్యాణం, అలాగే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, తిరుప్పవై చదవటం జరుగుతుంది. యావత్ మంది భక్తులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సోదరులు ప్రసాద్ గారు, వలివేటి శివరామకృష్ణయ్య గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం విశిష్టత కానీ మిగతా తదుపరి కార్యక్రమం కానీ ప్రసాద్ గారు తెలియజేస్తారు. శ్రీ చరణారవిందాభ్యం నమో నమః. గురుదేవుల పాదపద్మాలకు నమస్కరిస్తూ విషయం ఏంటంటే, ధనుర్మాసం ఈ 30 రోజుల పాటు గోదా రంగనాథుల అద్భుతమైనటువంటి ప్రతిరోజు కూడా ఉత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వైష్ణవ సంప్రదాయంలో అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ స్వామివారిని ఉదయాన్నే తెల్లవారుజామున చక్కటి పాశురాలతో, తమిళ సంప్రదాయంలో వీటిని పాశురాలు అంటారు. మన తెలుగు సంప్రదాయంలో ఒకసారికల్లా మరి ఎంతోమంది పాశురాలని తెలుగు గేయాలుగా కూడా రాయటం జరిగింది. వీటిని తిరుప్పావై అని కూడా అంటారు. శుభప్రదమైనటువంటి గేయాలతో మరి స్వామివారిని నిద్రలేపుతూ స్వామివారి యొక్క భక్తి ప్రపత్తులతో స్వామికి కైంకర్యాలు సమర్పించేటువంటి పుణ్యమాసం ఈ ధనుర్మాసం. ఈ మాసంలో ఎందుకు దీనికి ఇంత ప్రత్యేకత వచ్చింది అనంటే, ఇది పొద్దున్నే వెళ్ళటం, స్వామివారిని అందరూ కలిసి చక్కటి పాశురంతో నిద్రలేపటం, ఇదంతా ఒక ఎత్తు అయితే దీని వెనకాలన్న ముఖ్య ఉద్దేశం సమైక్యతా భావన. ఒక గ్రామం అంతా కూడాను ఏకమై సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ హిందూ ధార్మిక వ్యవస్థలో ఈ ధనుర్మాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటయ్యా అంటే, ఈ గ్రామం అంతా కూడాను భిన్నత్వంలో ఏకత్వము, సమైక్యతా భావాన్ని చాటి చెప్పేటువంటి మాసం ఇది. మేమందరం ఒక్కటే, నిన్ను నిద్రలేపడానికి వచ్చాము స్వామి, నువ్వు. సాయిరామ్. విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఇది 95లో స్టార్ట్ చేశారు. శ్రీహరి గారు ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత ఇక్కడ విష్ణు సహస్ర పారాయణ మండలి బ్రాంచ్గా 11 సంవత్సరాలు అయింది. ఇక్కడ మధురానగర్లో ఏర్పాటు చేసి మన టెంపుల్లో 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలో ఈ ధనుర్మాస నెల రోజుల పాటు డిసెంబర్ 17 నుంచి జనవరి 14 వరకు చాలా చక్కని కార్యక్రమం. బ్రహ్మీ ముహూర్తంలో ధనుర్మాస కార్యక్రమం, శ్రీ సిద్ధార్థ సిద్ధి సంకల్ప అని సంపుటీకరణ చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ విశేషంగా చేస్తున్నాము. అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమాలు. ఈరోజు కళ్యాణం జరుగుతూ ఉంది. కళ్యాణం కూడా పెద్దలందరూ 17 మంది దంపతులతో చేస్తున్నాము. ఈరోజు చాలా వైభవంగా జరుగుతూ ఉంది. ధన్యవాదాలు. ముందుగా
ఎస్ న్యూస్, ఎస్ ఛానల్ ప్రేక్షకులకి అలాగే అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి మన జీవితంలో, ఈ భోగి, సంక్రాంతి, కనుమ మన జీవితంలో ఎంతో మెరుగైన అవకాశాలను కల్పించాలని ముందుగా ఈ నెల రోజులు చాలా నిష్టగా, ధనుర్మాసం నెల రోజులు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 52వ డివిజన్లో మహిళలకు ప్రోత్సాహం అందించేలా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళల కోసం ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి ఆధ్వర్యంలో డివిజన్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుతూ రంగురంగుల ముగ్గులను వేశారు. సాంప్రదాయాలను కాపాడే విధంగా సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ పోటీలు అందరి ప్రశంసలు పొందాయి. పోటీలు ముగిసిన అనంతరం విజేతలుగా నిలిచిన మహిళలకు కార్పొరేటర్ ఉమ్మడి చంటి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని, సాంప్రదాయ కళలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిదని తెలిపారు. మరి ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు ఉమ్మడాంజనేయులు ధనలక్ష్మి వారి ఏదైతే నాకు చెప్పారో, మరి మాకు బాగా పేదరికం, ఆ పేదరికంలోనే మాకు ఎన్నో విషయాలు తెలుసు. ఎందుకంటే ఆకలి బాధలు తెలుసు. గుడ్డు 4 ముక్కలు చేసుకొని తినేవాళ్ళం ఇదివరకు. మనం అంటే ఉన్నది వాస్తవం చెప్పాలి నేను. అంటే అంత ఆర్థిక పరిస్థితి కనుకే ఈరోజు ఎదుటివారి బాధల్ని మేము ప్రేమించగలుగుతున్నాం. ఎందుకంటే మరి అమ్మవారి ఆశీస్సులతో మరి వాళ్ళ వాటర్ ప్లాంట్ పెట్టి 16 సంవత్సరాలు అయింది. మా తల్లిదండ్రుల మీద పేరు మీద పెట్టాలనే ఒక ఉద్దేశంతో మరి వాటర్ ప్లాంట్ పెట్టాం. అమ్మవారి ఆశీస్సులు, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీస్సులతో మరి దినదిన కూడా అభివృద్ధి చెందుతూ ఉంది వాటర్ ప్లాంటు. మరి ఈ రోజు కూడా మరి ఏ రోజు కూడా ఆగకుండా మరి నీళ్ళు 6-7 వేల లీటర్లు జనం పట్టుకెళ్తూ ఉంటారు. ఇంతకన్నా నాకు కావాల్సింది ఏముందని నేను ఫీల్ అవుతూ ఉంటాను. మరి అదేవిధంగా కూడా ఈరోజు పండగ సందర్భంగా 52వ డివిజన్ ప్రజలు వాళ్ళందరికీ కూడా ముగ్గులు పోటీలు, ఇది మగపిల్లవారు ఉంటే కోడి పందాలకు, గాలిపటాలు, బంగారాలు ఆడుతూ ఉంటారు. ఆడపిల్లలు ఇంటి దగ్గర ఉండి ఈ పండగ పూట ముగ్గులు పోటీలు పెడితే బాగుండు అని అనుకుంటారు. అందుకే ఏంటంటే ముగ్గులు పోటీ నా చెల్లెలకి, నా పిల్లలకి మరి ఈ ముగ్గులు పోటీలు పెట్టడం జరిగింది. నా తల్లులు, నా బంగారు తల్లులకి. ఎందుకంటే మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కోడి పందాలు, సంక్రాంతి అంటే ఇంతే కదా, కోడి పందాలు, మరి కొత్త బట్టలు, కొత్త అల్లుళ్ళు, అదేవిధంగా అరిసెలు, బూరెలు, చక్రాలు, గారెలు, మరి గంగిరెద్దులు, అదేవిధంగా ఇవన్నీ కూడా ఒక పండగ. మరి మన తెలుగు వారికి చెప్పలేని విధంగా కూడా ఈ 3 రోజులు ఉంటుంది కనుక మరి ఈ పండగని అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని, జరుపుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు గణేశ్వరి అండి, దుర్గా గణేశ్వరి. ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణేతగా వచ్చాను. చంటి గారు ఇప్పుడే కాదండి, గత 15 ఏళ్ళు బట్టి కూడా ఇలాగా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకి ముగ్గులు పోటీలు, ఇంకా చిన్నపిల్లలకి ఆటల పోటీలు, వాళ్ళకి ప్రైజులు, ఇంకా పెద్దవాళ్ళకి కూడా తినటానికి, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ కూడాను తినటానికి అరిసెలు గిరిసెలు అవన్నీ కూడా పంపడం ఇప్పుడు గత 15 ఏళ్ళు బట్టి కూడా చేస్తున్నారండి ఆయన. ఇవాళే కాదు, ఆయన మొదటి నుంచి కూడాను నా ఆడపడుచులు బాధపడకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, వాళ్ళ పండగ రోజు సంతోషంగా ఉండాలి, వాళ్ళని సంతోష పెట్టాలి అని అన్న ఉద్దేశంతో ఆయన అలా చేస్తున్నారు. ఇప్పుడు కూడా 7 సంవత్సరాల పిల్లకాడి నుంచి 50 ఏళ్ళ ముసలి వరకు కూడా ముగ్గులు వేస్తున్నారండి. అంటే ఆడపిల్లల్లో కూడాను కొంచెం చైతన్యం వస్తుంది. ఇంకా చైతన్యం రావాలి, ఇంకా పోటీగా ముగ్గులు అవి వేసి ఈ పండుగని ఆస్వాదించాలి. పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ అంటే ఏ ఊర్లో ఉన్నా కానీ అందరూ వచ్చి ఒక దగ్గర కూర్చొని మన ఇంట్లో మన అమ్మ దగ్గరికి వెళ్ళాలి, మన నాన్న దగ్గరికి వెళ్ళాలి, అక్కడ మనం ఉండాలి పండగ రోజునని ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి ఏంటి విదేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి అందరికీ కూడాను ఈ పెద్ద పండుగ ఇది అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ కూడా అలాగే శుభ్రంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్యను తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్. దుర్గగుడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు. శుక్రవారం కనుమ పర్వదినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నగరంలో అయోధ్య రామ మందిర నమూనా ప్రదర్శన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.